1998 ముందుకు వెళ్తే ఏ ఇంట్లోనైనా ఏ బిల్డింగ్ అయినా గ్యాల్వనైజ్డ్ ఐరన్ పైప్స్ మాత్రమే ఉండేవి. కానీ ఎప్పుడైతే ఆస్ట్రల్ పాలిటెక్నిక్ అనే కంపెనీ 1998లో వచ్చాక పైప్స్ ట్రెండే మారిపోయింది. బట్ అది ఇంత ఈజీగా అండ్ ఎర్లీగా ఏమీ అయిపోలేదు. ద మ్యాన్ బిహైండ్ ఈస్ సందీప్ ఇంజనీర్ గారు. సందీప్ గారు 1961లో గుజరాత్లో పుట్టారు అండ్ ఆయన కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత 2.5 years పాటు క్యాండిలియా అనే ల్యాబొరేటరీస్లో వర్క్ చేశారు. అండ్ ఎప్పుడైతే సందీప్ గారికి 23 years వచ్చాయో ఆయన ఆంట్రప్రినర్గా ఎదుగుదామని డిసైడ్ అయ్యారు. తర్వాత సందీప్ గారు ఇస్బెగాల్ అనే కాన్స్టిపేషన్ రెమెడీ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు. బట్ మెడికల్ షాప్స్ వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వక ఆయన డిస్ట్రిబ్యూటర్గా మానేశారు. అండ్ తర్వాత ఒక ఫార్మాసిటికల్ కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ అందులో కూడా చాలా లాసెస్ వచ్చాయి. అండ్ అందులో కూడా క్విట్ అవుదాం అనే టైంకి సందీప్ గారికి యుఎస్ వెళ్ళారు. అక్కడ లూబ్రిజాల్ అనే సిపివిసి కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే పివిసి పైప్స్ని చూశారు. ఇది మార్కెట్లో హిట్ అయిందని గమనించిన ఆయన ఇండియన్ మార్కెట్లో కూడా ది బెస్ట్ అవుతుందని ఇండియాలో కూడా సిపివిసిని ఫస్ట్ టైం లాంచ్ చేశారు. 1998లో కంపెనీ స్టార్ట్ చేయడానికి తన దగ్గర డబ్బులు లేక తన ఇల్లుని అమ్మేసి గుజరాత్లోని ఉన్న అహ్మదాబాద్ దగ్గరలో ఒక చిన్న ప్లాంట్ని స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగితే మార్కెట్లో ఎంత ఈజీగా సిపివిసి సక్సెస్ అయిపోయిందని అడుగుతారు. బట్ అదంత ఈజీగా ఏం అయిపోలేదు. ఎందుకంటే కస్టమర్స్లో చాలా డౌట్స్ ఉన్నాయి. అందులో ద ఫస్ట్ వన్ ఏంటంటే గాల్వనైజ్డ్ ఐరన్ పైప్స్ అనేవి ఐరన్తో తయారవడం వల్ల అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ సిపివిసి పైప్స్ అనేవి ప్లాస్టిక్తో తయారవడం వల్ల అవి చాలా వీక్గా ఉంటాయి. సో అవి ఈజీగా బ్రేక్ అయిపోతాయని చాలామంది క్వశ్చన్ చేశారు. బట్ ఇలాంటి క్వశ్చన్ కానీ ఆన్సర్ చెప్పడానికి వీళ్ళు ఒక మంచి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. అదే స్ట్రాటజీ నెంబర్ 1 ప్రిన్సిపల్ ఏజెంట్ మోడల్. ప్రిన్సిపల్ ఏజెంట్ మోడల్ ఏంటంటే ఏ పైప్నన్నా ఇన్స్టాల్ చేసేది ప్లంబరే. అండ్ ఈ ప్లంబర్స్ కూడా అప్పట్లో అంత కరెక్ట్ అవేర్నెస్ ఉండేది కాదు. ఎందుకంటే సిపివిసి ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ అవ్వడం వల్ల ప్లంబర్స్ కూడా ఇది ఫస్ట్ టైమే. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ప్రిన్సిపల్ ఏజెంట్ మోడల్ని ఎలా వాడారంటే ఆస్ట్రల్ కంపెనీకి అండ్ కస్టమర్స్కి మధ్యలో మిడిల్ మ్యాన్గా ఉండేది ప్లంబర్సే. కాబట్టి ప్లంబర్స్ కానీ కరెక్ట్ అవేర్నెస్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా కంపెనీ సక్సెస్ అని అవుతుందని గమనించిన సందీప్ గారు ప్లంబర్స్కి అవేర్నెస్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ప్లంబర్స్కే కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఆర్కిటెక్ట్స్కి అవేర్నెస్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాక ప్లంబర్స్కి ఒక కరెక్ట్ ఐడియా వచ్చాక వాళ్ళని మార్కెట్లో లాంచ్ చేశారు. అలా ఇండియాలో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి గ్యాల్వనైజ్డ్ ఐరన్ పైప్స్కి అండ్ సిపివిసి పైప్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. గ్యాల్వనైజ్డ్ ఐరన్ పైప్స్ అనేవి చాలా బరువుగా ఉంటాయి అండ్ వాటికి చాలా మెయింటెనెన్స్ చేయాలి అండ్ ఈజీగా తుప్పు పట్టేస్తాయి. కానీ సిపివిసి పైప్స్ మాత్రం చాలా తేలిగ్గా ఉంటాయి అండ్ అవి చాలా డ్యూరబుల్గా ఉంటాయి అండ్ రస్ట్ ఫ్రీ అండ్ హాట్ వాటర్ని అండ్ కూల్ వాటర్ని ఈజీగా సప్లై చేయగలవు. అండ్ వీళ్ళకి స్టార్టింగ్లో బిజినెస్ ఇన్కమ్ అనేది B2B నుంచి వచ్చేది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అని అర్థం. అంటే స్టార్టింగ్లో వీళ్ళు ఇండస్ట్రియల్ పైప్స్ని తయారు చేసేవారు. సో అందువల్ల ఇండస్ట్రీకి వీటిని సప్లై చేయడం వల్ల B2B మోడల్ని ఫాలో అయ్యారు. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే స్టార్టింగ్లో సిపివిసి కాస్ట్ అనేవి చాలా ఎక్కువగా ఉండేది. సో చాలామంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. సో నెక్స్ట్ వీళ్ళు కట్ ఆఫ్ని తగ్గించుకొని ఐరన్ పైప్స్కి ఈక్వల్గా ఆస్ట్రల్ పైప్స్ రేట్ని తీసుకొచ్చారు. దీనివల్ల చాలామంది సిపివిసి మీద ఇంట్రెస్ట్ చూపించారు అండ్ అలా ఈ ప్రాబ్లంను కూడా వీళ్ళు సాల్వ్ చేశారు. గ్రోత్ విషయానికి వస్తే ఒక ప్లాంట్ కింద స్టార్ట్ అయింది, ఈరోజు 14 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్గా అయ్యాయి. అండ్ నెక్స్ట్ 2007లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఈ కంపెనీ పాస్ట్ 5 yearsగా 600+ రిటర్న్స్ని తిరిగిచ్చింది. అండ్ స్టార్టింగ్లో వీళ్ళ కంపెనీ పేరు ఆస్ట్రల్ పాలిటెక్నిక్ అని ఉండేది. బట్ ఆ పేరు వినడానికి కాలేజ్ పేరులో ఉండడం వల్ల దాన్ని ఆస్ట్రల్ పాలిటెక్నిక్ నుంచి ఆస్ట్రల్ పైప్స్ కింద మార్చి ఆస్ట్రల్ కంపెనీ మార్కెట్ లీడర్గా ఉంది అండ్ ఇండియాలో 25% మార్కెట్ షేర్ని కలిగి ఉంది. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్లో వీళ్ళు ఇండస్ట్రియల్ పైప్స్ని మాత్రమే తయారు చేసేవారు. ఎప్పుడైతే వీళ్ళు ప్లంబింగ్ పైప్స్కి చేంజ్ అయ్యారో వీళ్ళకి మంచి లాభాలు వచ్చాయి. అండ్ ప్రెజెంట్ అయితే వీళ్ళు అగ్రికల్చర్ పైప్స్ని, అండర్గ్రౌండ్ పైప్స్ని అండ్ హౌస్ హోల్డ్ పైప్స్ని కూడా తయారు చేస్తున్నారు. స్టార్టింగ్లో వీళ్ళు ఫిట్టింగ్స్ అన్నీ కూడా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవారు. మరి ప్రెజెంట్ అయితే వీళ్ళే ఆ ఫిట్టింగ్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అలా మార్కెట్ని క్యాప్చర్ చేశారు. వచ్చేసి మార్కెటింగ్ 2010కి ముందుకు వెళ్తే టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో ఆస్ట్రల్ కంపెనీ గురించి ఎవరికీ తెలీదు. అండ్ జనాల్లోకి బాగా వెళ్ళడానికి వీళ్ళు స్టాక్ మార్కెట్లో కూడా ఎంటర్ అయ్యారు.
తర్వాత 2014లో సల్మాన్ ఖాన్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకొని వీళ్ళు మూవీ యాడ్స్ని తీశారు. 2020లో రణ్వీర్ సింగ్ గారిని రిక్రూట్ చేసుకున్నారు. బ్రాండ్ అంబాసిడర్గా చేసుకున్నాక ఇతనితో కూడా చాలా యాడ్స్ చేశారు. అండ్ ఐపీఎల్ క్రికెట్ టీమ్స్కి కూడా స్పాన్సర్ చేసేవారు. 2021లో యాక్టర్ అల్లు అర్జున్ గారిని కూడా బ్రాండ్ అంబాసిడర్గా చేసుకొని సదరన్ మార్కెట్ని కూడా క్యాప్చర్ చేశారు. అండ్ మార్కెట్లో బాగా హిట్ అయ్యాక వీళ్ళు ఇంకో స్ట్రాటజీని అప్లై చేశారు. అదే డైవర్సిఫికేషన్ ఆఫ్ బిజినెస్. ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఏ బిజినెస్ అయినా ఒకే సెక్టార్లో ఉండిపోతే ఆ సెక్టార్లో కానీ లాస్ వస్తే మళ్ళీ కోలుకోవడం చాలా కష్టం. అండ్ కరోనా లాంటి పాండమిక్ రావడం వల్ల చాలా సెక్టార్స్ లాస్ అయ్యాయి. భాగంగా వీళ్ళు ఇంకో కంపెనీని స్టార్ట్ చేశారు. అదే ఆస్ట్రల్ పాలీ. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే డైవర్సిఫికేషన్ వల్ల వీళ్ళ ప్రొడక్ట్స్ని ప్లంబర్స్ ఒకరే కాకుండా మ్యాన్సన్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ని వాడతారు. అండ్ ఆస్ట్రల్ కంపెనీకి బాండిట్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ కూడా ఉంది. అండ్ జంపెయిన్స్ అనే కంపెనీలో వీళ్ళకి 51% స్టేక్ ఉంది. అండ్ వీళ్ళు బాత్వేర్ కోసమని ఆస్ట్రల్ బాత్వేర్ అనే ఇంకో కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇందులో బాత్వేర్ని సప్లై చేస్తారు. జంపెయిన్స్ ద్వారా వీళ్ళు పెయింట్స్ని కూడా సెల్ చేస్తారు. ఆ బిజినెస్ని డైవర్సిఫై చేయడం వల్ల వీళ్ళు మార్కెట్ లీడర్గా ఎదిగారు. అండ్ 1998లో ఒక చిన్న కంపెనీ కింద స్టార్ట్ అయిన ఆస్ట్రల్ కంపెనీ ఈరోజు 25 కంట్రీస్లో విస్తరించింది. అండ్ వీళ్ళకి 8,000+ ఎంప్లాయీస్ ఉన్నారు. 100కి పైగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ 36,000కి పైగా డీలర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతో తెలుసా? 60,000 కోట్లు. అండ్ ఫోర్బ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 100 రిచ్ మిలియనియర్స్ లిస్ట్లో కూడా వీళ్ళు చేరిపోయారు. ఓకే guys, hope you like the video and meet you again in the next video. Thank you for watching.